ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీచక్రంలో మొదటి ఆమ్యాయంలో ఉండే దేవత బాల అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా దర్శించుకుంటే దసరా మహోత్సవాల మొత్తం ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. క్యూ లైన్లలో అమ్మవారి దర్శనానికి వేచి ఉన్నారు భక్తులు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇంద్రకీలాద్రిపై మొదటి రోజు దర్శనాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి రోజు అమ్మవారిని దర్శించుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శించుకుంటే గనక మొత్తం 9 రోజులు దర్శించుకున్నటువంటి ఫలితం కలుగుతుంది అని కూడా పెద్దలు ఏదైతే చెప్తారో దాని గురించి కూడా కొంత సెంటిమెంట్ ఆధారంగా కూడా ఎక్కువగా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అమ్మ చెప్పండి, దర్శనం ఎలా జరుగుతుంది? బాగున్నాయండి, సౌకర్యాలు చాలా బాగున్నాయి. మాకు వచ్చినట్టే అనిపించలేదు, కొండ ఎక్కినట్టే అనిపించలేదు. చాలా ఆనందంగా ఉందండి. మేము ఖమ్మం మేము గుంటూరు నుంచి వచ్చామండి. బాగున్నాయండి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. సూపర్ గా ఉంది. పోయిన గవర్నమెంట్ కన్నా ఇప్పుడు ఈ గవర్నమెంట్ బాగా చేసింది. వాటర్ బాటిల్ ఏదైనా బాగా ఇచ్చింది, బాగా ఇచ్చారు, బాగా చూస్తున్నారు లైన్. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది దర్శనం? దర్శనం బాగానే ఉందండి. మంచినీళ్ళ బాటిల్ అన్ని బాగుంటాయి. మేము దగ్గర 15 సంవత్సరాల నుంచి ఉచిత దర్శనం భక్తులు మార్గంలో రావటం, మొదటి రోజు అమ్మవారి దర్శనం చేసుకోవటం అనేది శరన్నవరాత్రులు, విజయదశమి, అట్లాగే దశావతారాలు అమ్మవారిని దర్శించుకునే అదృష్టం. ఏదైతే సామాన్య ఉచిత దర్శనం చేసుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని, ఇక్కడ ఏమన్నా చిన్న ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావడానికి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దర్శనం ఉచిత క్యూ లైన్లో చేసుకుంటాం. తప్పకుండా భక్తి శ్రద్ధలతో అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకొని భక్తులకి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని. సో మొత్తానికి అయితే అమ్మవారి దర్శనం అద్భుతంగా ఉందంటున్నారు. మార్గ మధ్యంలో అంటే క్యూ లైన్లో ప్రజలతో పాటు సామాన్యులతో పాటు క్యూ లైన్లో వెళ్ళినటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా అన్ని రకాల ఏర్పాట్లు బాగున్నాయని, ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి అమ్మవారి దర్శనానికి ఎంతో ఆనందంగా, సంతోషంగా మొదటి రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే క్యూ లైన్లో భక్తులు విరిగా లక్షలాదిగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి రోజే దాదాపు 70,000 నుంచి 80,000, దాదాపు 90,000 వరకు కూడా లెక్క చేరేటటువంటి అవకాశం ఉందా అనిపిస్తుంది. గతంలో కూడా గత సంవత్సరం జరిగినటువంటి దసరాలో కూడా ఇదే రోజున 75,000 మంది అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఖచ్చితంగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందులో ఈసారి సౌకర్యాలు కూడా అదనంగా ఉండడం, 5 క్యూ లైన్లు పెట్టి అందరినీ పైకి వచ్చిన తర్వాత దాన్ని 3 క్యూ లైన్లో తీసుకురావడం, సామాన్య భక్తుడిని ప్రత్యేకంగా చూడడం కూడా ఈసారి దసరా నవరాత్రుల్లో అయితే ప్రత్యేకంగా మనం చెప్పచ్చు. ఏదైనా మొత్తానికి అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ అయితే క్షణక్షణం పెరుగుతున్నటువంటి